అంటే ఇవన్నీ నవ్వుల పాలు అవ్వకూడదని ఒక సీరియస్ డెసిషన్ తీసుకున్నారు. కంటెస్ట్ చేస్తే నేను నెగ్గుతాను అనేది నా కాన్ఫిడెన్స్. సో అప్పుడు నేను జగన్మోహన్ రెడ్డితో మాట్లాడి, అప్పుడు మాట్లాడినప్పుడు కాన్ఫిడెన్స్ ఎట్లా వచ్చింది? ఏం మాట్లాడారు మీతో? అంటే డీటెయిల్స్ లోకి వెళ్ళకపోయినా ఎలాంటి కాన్ఫిడెన్స్ ఇచ్చారు? లేదు మరి గ్యాప్ ఎందుకు వచ్చిందో మనం కలిసి చేయాలి అని చాలా రిక్వెస్టింగ్గా అతను మాట్లాడటం జరిగింది. సో ఎవ్రీబడి నోస్ దట్ ఈస్ గోయింగ్ టు ఫార్మ్ ద గవర్నమెంట్. నేనైనా నా ఎంపీ సీట్ నేను నెగ్గుతాను, తెలుగుదేశం అయినా కూడా నేను కంఫర్టబుల్గా నెగ్గుతాను. నా ఏరియా తెలుగుదేశం స్ట్రాంగ్ బేసిక్గా. అవును. సో నేను ఎంతో కొంత స్ట్రాంగే కాబట్టి, ప్రజల్లో నమ్మకం ఉంది కాబట్టి స్టిల్ ఇట్ వుడ్ బి ఈజీ. నేను అప్పుడు జగన్మోహన్ రెడ్డి రాడు అని నేనైతే అనుకోలే. 19లో ఇట్ వాస్ వెరీ క్లియర్, ఒక వేవ్ లాగా కనపడుతుంది. బట్ స్టిల్ ఐ కుడ్ కంఫర్టబుల్లీ విన్ అనేది నా కాన్ఫిడెన్స్ తెలుగుదేశంలో. బట్ వాళ్ళు దే డిడ్ నాట్, దే డిలేడ్. పర్హాప్స్ దే వుడ్ హావ్ గివెన్ ఏమో, మరి ఎవరు అని చెప్పలేను, కానీ అనుమానం వచ్చిన మాట నిజం. సో అనుమానంతో నేను వెళ్ళారు, గెలిచారు. తర్వాత మీరు రెబల్ గా బయటకు వచ్చేసి అక్కడ జరుగుతున్న ఐడియాలజీ డిఫరెన్సెస్ తో వచ్చేసారు. కానీ మీరు ఫస్ట్ లో జగన్మోహన్ రెడ్డి గారిని ఎక్కువ విమర్శించలేదు, క్వార్టరీని ఎక్కువగా విమర్శించారు. వాళ్ళ వల్లే జరిగింది, జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ మాటలు తీసుకుని ఆయన వేరే వ్యక్తిలాగా బిహేవ్ చేస్తున్నాడని చాలా సార్లు ఒక అలర్ట్ లాగో లేకపోతే విమర్శో తెలియదు అవన్నీ చెప్పారు. అది కరెక్ట్. తర్వాత మరి జగన్మోహన్ రెడ్డి గారు మీ మీద అంత కోపం పెంచుకోవడానికి, మిమ్మల్ని తీసుకెళ్లి జైల్లో వేసే అంత పెంచుకోవడానికి రీజన్స్ ఏంటి? అదే పక్క మాటలు వినే ఉండొచ్చు. నేను క్లియర్గా ఏదైనా ఓపెన్గానే మీడియా ముందే మాట్లాడా. అవును, తప్పు చేస్తున్నాడు ఇతను, ఆ తప్పు సరి చేసుకో. ఎడ్యుకేషన్ విషయంలో చేసేది కరెక్ట్ కాదు. తిరుపతి భూములు అమ్మటం అనే విషయంలో, భగవంతుడి విషయంలో అలా తప్పు చేయటం కరెక్ట్ కాదు. ఇటువంటివి నేను చెప్పడం జరిగింది. బట్ దాన్ని అతనికి కమ్యూనికేట్ చేసిన వాళ్ళు ఇప్పుడు డెఫినెట్గా ఐఎమ్ వెరీ షూర్ హీ మస్ట్ బి రిపెంటింగ్. నన్ను అన్న అనేవాడు, చాలా అందరినీ అన్న అంటారు, రెడ్డి అలాగే అంటారు. సో ఇప్పుడు అతను డెఫినెట్గా ఫీల్ అవుతాడు. జగన్ అంత క్లియర్గా చెప్పాడు, మనం ఆ మాటలు వినుంటే ఈ పరిస్థితి వచ్చేది కాదురా అని చెప్పి. అంటే ఏ పరిస్థితి? ఓడిపోయి 11 సీట్లు తెచ్చుకునే పరిస్థితి, లేకపోతే ఇంత దారుణంగా ఓడిపోయే పరిస్థితి వచ్చేది కాదు. యాక్చువల్గా చెప్పాలి అంటే జగన్మోహన్ రెడ్డి నేనా ఇంకొకడా ఓడించాడు అంటాం కన్నా, తను సాయశక్తిలా కృషి చేసి తనను తాను ఓడించుకుంటంలో సక్సెస్ అయ్యాడు. అంటే ఎలాంటి విషయాల వల్ల? ఇదిగో అన్ని ఇటువంటి ఎడ్యుకేషన్ సిస్టమ్, ఎడ్యుకేషన్ సిస్టమ్ అనే కాదు, డెవలప్మెంటల్ ఎనీథింగ్ అరగెన్స్, మోర్ దాన్ ఎనీథింగ్ అరగెన్స్. ఇప్పుడు తెలియనితనాన్ని ఎవడన్నా మన్నిస్తాడు. ఇన్నోసెన్స్ కెన్ ఆల్వేస్ బి టాలరేటెడ్, బట్ నాట్ అరగెన్స్. అహంకారం పనికిరాదు. అది ఎప్పుడు దెబ్బ కొడుతుందో తెలియదు. పీపుల్ అంటే పిరుకోళ్ళు ఎక్కువ మంది ప్రజలు, 99% ఆఫ్ ద పబ్లిక్ దే ఆర్ కవర్డ్స్. పిరుకోళ్ళు మనసులో ఉంటుంది బాధ, కానీ ఎక్స్ప్రెస్ చేయలేరు. ఎక్స్ప్రెస్ చేస్తే వీడు దండిస్తాడన్న భయం. ఎంపీనే తీసుకెళ్ళి కొట్టాడు, మనల్ని ఏం చేస్తాడు. నాకు ఇంత ఫాలోయింగ్ వచ్చింది అంటే ఐ హ్యాడ్ బికమ్ ద వాయిస్ ఆఫ్ ది పీపుల్ హూ కుడ్ నాట్ రేజ్ దేర్ వాయిస్. వాళ్ళ గొంతుగా నేను మారాను కాబట్టి ఎవరైతే మాట్లాడాలని మనసులో అనుకుంటారో అలా మనసులో అనుకుని వాళ్ళ మాటని నా గొంతులోంచి నేను బయట చెప్పినందుకు దే ఆల్ హావ్ బికమ్ మై అడ్మైరర్స్. కానీ జైలుకి వెళ్ళినప్పుడు అంత దారుణంగా ట్రీట్ చేసినప్పుడు ఒక్క క్షణం కూడా అనిపించలేదా, ఎందుకు నాకు ఇదంతా, నాకు మంచి బిజినెస్లు ఉన్నాయి, ఈ రాజకీయాలు ఎందుకు, ఈ దరిద్రం ఎందుకు, మనకి వెళ్ళిపోదాం అనిపించిందా? నాకు కసి పెరిగింది, టు బి వెరీ హానెస్ట్. కసి పెరిగింది. ఈవెన్ ఇఫ్ యూ కెన్ అబ్జర్వ్, అప్పుడు దాకా ఫస్ట్ 1.5 year నేను మాట్లాడిన, ఆర్ రాదర్ 1 year, అంటే నేను 20 సమ్వేర్ ఇన్ మేలో స్టార్ట్ చేశా రచ్చబండ. 21 మేలో కోటింగ్, పోలీస్ కోటింగ్, అంటే 1 year. ఆ 1 yearలో నేను మాట్లాడిన వాయిస్ టోన్కి
ఉమ్, ఆ తర్వాత నేను మాట్లాడిన దానికి చాలా డిఫరెన్స్ ఉంది. అవును, తర్వాత వాయిస్ రేస్ చేశాను. చాలా చాలా. ఉమ్. తర్వాత రేస్ చేసి ఏదైతే అది అవుతుంది చూసుకుందాం అనుకున్నారా? చూసుకున్నాం. ఎందుకంటే చచ్చిపోవాల్సిన బతికా. ఉమ్. సో మిగిలిన లైఫ్ అంతా బోనస్ నాకు. మీకు జైలుకి తీసుకెళ్ళినప్పుడే డౌట్ వచ్చిందా ఏదో చేయడానికే జరుగుతుంది ఇదంతా అని? వెరీ క్లియర్, వెరీ క్లియర్. నేను అప్పుడు బ్రతకటమే బోనస్. ఉమ్. ఇంకా ఆ తర్వాత ఇంకా ఏ జరిగినా ఇది బోనస్ అని చెప్పి నేను లెక్క పెట్టుకుని ఐ బికమ్